నెల్లూరు జిల్లా కావలి అమరావతి రైతులను అభినందించిన పిఏబిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీడీడీ దివాకర్. అమరావతి రాజధానిగా కొనసాగించినందుకు గాను తిరుమల వెళ్లి మొక్కులు తీర్చుకొని అనంతరం తిరుగు ప్రయాణంలో కావలిలో అమరావతి పరిరక్షణ సభ్యుడు రైతు సురేష్ కుటుంబ సభ్యులను పిఏబిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీడీడీ దివాకర్ సాల్వలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని న్యాయస్థానంటూ దేవస్థానం పాదయాత్ర చేపట్టారని, గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులుగా ప్రకటించి రాజధాని అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతుల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అమరావతి రైతులు, మహిళలు పోరాట స్ఫూర్తితో అమరావతిని పరిరక్షించుకునేందుకు పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని అన్నారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం రాజధానిని కొనసాగించడం అభినందనీయమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా అమరావతిని తీర్చిదిద్దుతారని దివాకర్ తెలిపారు. అనంతరం అమరావతి రైతు సురేష్ మాట్లాడుతూ, న్యాయస్థానంటూ దేవస్థానం అమరావతి పాదయాత్రలో కావలికి చేరుకున్న సందర్భంలో దివాకర్ ఆతిథ్యం ఇచ్చి వసతి కల్పించి మా ఉద్యమానికి అండదండలుగా ఉండి మాకు ధైర్యాన్ని నింపిన దివాకర్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధానిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. వారికి కలిగిన వాటినన్నిటిని మీరు ఆశీర్వదించండి. ఈ నామమున వారిని బలపరిచి సమాజ సేవ చేయుటకు, మానవుల మధ్య ఐక్యతను తీసుకుని రావుటకు, మనుషులకు సమాధానకరమైన పరిచర్య చేయుటకు నీ ప్రియకుమారుని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నీ ప్రియ దాసులు, నీ ప్రియ సేవకుడు వేరే డాక్టర్ జీడీడీ దివాకర్ గారు చేస్తున్న మంచి పనులను మేము జ్ఞాపకం చేసుకుంటూ, వారు అనేకులను మనల్ని ఘనపరుస్తూ ఉండగా, అనేకులకు అండగా నిలబడుతూ ఉండగా, అనేకుల కొరకు ప్రభుత్వ పక్షముగా నిలబడుతూ ఉండగా మీ ప్రియ దాసులను దీవించండి, ఆశీర్వదించండి. వారు తలంచిన ప్రతి ఆలోచనలో, వారు చేస్తూ ఉన్న ప్రతి పనుల్లో ఈ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఈ సాయంకాలపు దేవులలో నీ ప్రియకుమారుడు సురేష్, అతని కుటుంబం, వారి తల్లిదండ్రులు, వారి యొక్క పిల్లలు, వారి ఓకేనా అందరం సరే చూడండి సార్, ఇద్దరు పెద్దనాన్న మీరు కూడా సార్, మీరు కూడా అంటే చేసే మంచి దేవుడు అలాంటి కదా. ఇంకా ముందు ఎక్కువ రావాలి.